దేవుని స్తోత్రం కలుగునుగాక. మొదటిగా మనకందరికీ ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుందాం. అలాగే కుడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనం వరకు చదువుకున్నాము. ప్రార్థించుకొని వాక్యధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడకు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ. వాక్య పరిచయ నిమిత్తమునకు నిలవబెట్టి తండ్రి మీకు మహిమకరంగా వాక్య పరిచర్య సాగించుకోమని వేడుకుంటున్నాం తండ్రి దేవ. నా నోటికి బూరగా ఉండి నన్ను నడిపించండి నాయన. చెప్పనబడు లేఖన భాగాలన్నింటిలోనైనా మీ మహిమను కనపరచమని మా ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నుండి 17వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు యాజకులుగా కనబడుతున్నారు. మొదటి వ్యక్తి అహరోను, రెండవ వ్యక్తి మెల్కీసెదెకు, మూడవ వ్యక్తి పేరు చెప్పలేదు కానీ ఎవరన్నది మనము ఈ వాక్య లేఖనానుసారంగా మనము తెలుసుకుందాం. మొదటిగా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, అహరోను గురించిన ఆలోచన చేసినట్లయితే అహరోను అనే పేరుకు అర్థము కాంతి తెచ్చేవాడు, కాంతి తెచ్చేవాడు అనే అర్థం ఉంది. ఉన్నతమైన అనే అర్థం ఉంది. ప్రభుత్వ అనే అర్థం ఉంది. అలాగే శక్తివంతమైన పర్వతము అనే అర్థముతో కూడుకున్నట్లుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళ, అహరోన్ అనే పేరుకు ఇన్ని రకాలైన అర్థాలు మనకు కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన జీవితంలో మోషేకి సహాయకుడిగా ఉన్నాడు. దేవుని ఎన్నిక చేత ఆయన ఏర్పాటు చేయబడ్డ యాజకుడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి యాజకుడుగా ఆయన ఉన్నాడు. అలాగే మోషే చేత అభిషేకించబడ్డ యాజకుడుగా ఉన్నాడు. మరణానికి వెలవక దేవుని సేవ చేయటంలో ఒక యాజకుడుగా ఆయన ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, మరణము యాజకునికి ఎలా వస్తుంది అని అంటే, ఏదైనా అపవిత్ర కార్యము చేసి లేదా ఏదైనా అపవిత్ర కార్యములో ఉండి ఆయన యాజకుడి నుంచి చనిపోయే సమయంలో అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టినప్పుడు మరణిస్తాడని ఉంది. ప్రియమైన వాళ్ళ, అయితే ఆయన మరణించాడో లేదో తెలుసుకోవడానికి ఆయన అంగీకి గంటలు కట్టి ఉంటారు. ఆ గంటలను తాడు చివరగా ఉంచి బయటికి ఉంచుకొని ఉంటారు. ఎప్పుడైతే ఆ గంటలు మోగకుండా ఉంటాయో అప్పుడు ఆయన చనిపోయినాడని చెప్పి లెక్కలు వేసుకుని అప్పుడు ఆయన మళ్ళీ ఆ తాడుతో లాగి ఆయన్ను ఖనం చేసే ఆచారం కనబడుతుంది. ప్రియమైన వాళ్ళను, ఇక్కడ మనం గమనించినట్లయితే అహరోను లేవి వంశస్థులో అతి శ్రేష్ఠుడుగా కనబడుతున్నాడు. ఎలా ఉందంటే ప్రియమైన వాళ్ళరా, మోషే తర్వాత అంత గొప్ప పేరు కలిగిన వ్యక్తి ఎవరు అంటే అహరోను మాత్రమే. అహరోను మోషేకి ఎన్నో రకాలుగా సహాయపడ్డాడు. ఎక్కడ సహాయపడ్డాడు అంటే, ఫరో చక్రవర్తితో మాట్లాడే సమయంలో నాకు నోటి మాంద్యం కలిగి ఉన్నాను, ఆ నోటి మాంద్యాన్ని నుండి నేను ఎలా మాట్లాడగలను ఫరో చక్రవర్తితో అన్నప్పుడు ఆయన దేవాది దేవుడు అహరోనును మోషేకి సహాయకుడిగా ఇచ్చినట్టుగా మనము చూస్తాం. ప్రియమైన వాళ్ళ, అహరోను ఒక ప్రవక్తగా కూడా చెప్పబడి ఉన్నది. అలాగనే మనం గమనించినట్లయితే ఆయన గొప్ప యాజకుడు. లేవి వంశస్థులో ప్రధాన యాజకుడుగా ఉన్న మొట్టమొదటి వ్యక్తిగా మనము చూస్తున్నాం, లేఖనాలు చదువుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళ, అలాగనే గమనించినట్లయితే లేవీయులకు స్వాస్థ్యము లేదు. మరి లేవీయులకు స్వాస్థ్యము లేదు. వారికి ఎవరు స్వాస్థ్యము అని అంటే దేవుడే వారికి స్వాస్థ్యంగా గలవారుగా ఉన్నారు. ప్రియమైన వాళ్ళగా, అలాంటి గొప్ప శ్రేష్టమైన లేవి వంశంలో గొప్ప వ్యక్తిగా ఆయన కనబడుతున్నాడు అహరోను.
అయితే ప్రధాన యాజకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఆయనకు ఉన్నాయా అని అంటే కొన్ని బలహీనతలు కూడా ఆయనకు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. లోకరీతిలో గమనించినట్లయితే ఆయన చాలా బలహీనుడుగా కనబడుతున్నాడు. ఎలా ఉన్నదంటే ప్రియమైన వాళ్ళ, మోషే సీనాయి కొండపైన ఎక్కి 10 ఆజ్ఞలను తీసుకొని రావడానికి సీనాయి కొండ మీద 40 రాత్రులు గడిపిన సమయంలో దిగి వచ్చే సమయానికి అక్కడ ఉన్న జనాలందరూ కూడా మాకు ఎవరు దేవుడు, మమ్మల్ని ఐగుప్తు నుండి నడిపించిన దేవుడు ఎవరు మాకు చెప్పు, మాకు తెలియజేయి, దాని కొరకు ఒక విగ్రహాన్ని మనం తయారు చేసుకుందామని అన్నప్పుడు వారందరి కొరకు విగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తిగా అహరోనును మనము చూడవచ్చు ప్రియమైన వాళ్ళ. ఒక గొప్ప యాజవృత్తిలో ఉండి దేవుని యొక్క సన్నిధానంలో నిలిచిన వాడుగా ఉండి దేవుని యొక్క పవిత్ర స్థలంలోకి అడుగుపెట్టే వ్యక్తిగా ఉండి కూడా ఆయన ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళరా, ఒక బంగారు జోడని చేసి ఇదే మనము ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు అని చెప్పి ప్రజలందరితో చెప్పిన వాడిగా మనకు కనపడుతున్నాడు ప్రియమైన వాళ్ళరా. అలాగనే ఇంకొక తప్పిదము కూడా ఆయన చేశాడు ప్రియమైన వాళ్ళరా. మోషే పైనే మిరియాముతో కలిసి ఎదురు తిరిగే వ్యక్తిగా మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఇవన్నింటినీ కూడా గమనించినట్లయితే మానవ బలహీనతలు కలిగిన ఒక యాజకుడుగా ఉన్నాడు. యాజకుడు అంటే అర్థం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఉన్నవాడు. దేవుడు ఏదైతే చెప్తాడో దానిని ప్రజలకు తెలియచేసి వారి పాపాలను క్షమింపజేసేవాడుగా యాజకుడు కనబడతాడు. అలాగనే ఎవరైతే పాపాలు చేస్తారో ఆ పాపాల నిమిత్తమై వారు తెచ్చే బలి అర్పణలను దేవునికి సమర్పించి ఆ బలి అర్పణల ద్వారా వీళ్ళను ఆశీర్వదించే వ్యక్తిగా ప్రధాన యాజకుడు మనకు కనబడుతున్నాడు. అలాంటి వ్యక్తి అహరోను. అహరోనులో ఇంకా గుణాలను మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన లేవీయులలో ఆద్యుడిగా ఉన్నాడు. అలాగే మానవ బలహీనతలు కలిగి ఉన్నవాడిగా కనబడుతున్నట్లుగానే అలాగే కనాను చేరని వ్యక్తులలో కూడా ఒకడై ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. కనానులో ఎందుకు చేరలేదు అంటే మోషేకి ఏదైతే కారణం ఉందో ఆ కారణమే అహరోను కూడా కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. వారిని ప్రజలందరినీ కూడా అక్కడ మీ కొరకు నీళ్లను మేము రప్పించాలా అని చెప్పి ఇద్దరు కూడా మోషే అహరోను ఇద్దరు కూడా ఇశ్రాయేలు ప్రజలను దూషించిన వారుగా మనకు కనబడుతుంది. ఇలాంటి వ్యక్తిగా ఉన్న అహరోనును మనము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మనలో కూడా మానవ బలహీనతలు ఎన్నో కలిగి ఉన్న వారంగా ఉన్నాం. అయితే ప్రియమైన వాళ్ళ ఆ దేవాదేవుడిచ్చే శక్తి, బుద్ధి, జ్ఞానాలను బట్టి మనము చాలా గొప్ప వ్యక్తులుగా మనము ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఇంకొక రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే మెల్కీసెదెకు. ఈ వ్యక్తిని గురించినట్లయితే బైబిల్ అంతట్లో కూడా కొన్ని చోట్ల మాత్రమే అతి తక్కువగా ఆయన గురించిన విచారణ కనబడుతుంది ప్రియమైన వాళ్ళ. పాత నిబంధనలో 2 చోట్ల కనబడుతుంది. ఈ కొత్త నిబంధనలో దాదాపు 9 వాక్యాల్లో ఆయన కనబడతాడు ప్రియమైన వాళ్ళ. అయితే మెల్కీసెదెకు అనే మాటకు అర్థం ఏమిటంటే మెలెక్ అంటే రాజు, సెదెకు అంటే నీతి న్యాయం. అయితే ఒకసారి ఇదే 7వ అధ్యాయంలోని మొదటి వచనాలను మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే మనం ఇంకొక యాజకుడిని చూస్తున్నాము. నిరంతరము దేవునికి సేవకుడైన, దేవునికి యాజకుడైన ఒక వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అయితే రాజులను లోతు విషయంలో రాజులను జయించి ఆయన సంపాదించిన ఆస్తినంతా తీసుకుని వచ్చిన తర్వాత మెల్కీసెదెకు అబ్రహాము మెల్కీసెదెకుకు 10వ భాగాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తాం. మొట్టమొదటి 10వ భాగాన్ని పొందుకున్న వ్యక్తిగా ఇక్కడ మెల్కీసెదెకును చూస్తున్నాం. అలాగే 10వ భాగం ఇచ్చిన వ్యక్తిగా అబ్రహామును మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అయితే ఎన్నో గొప్ప వాగ్దానాలను పొందుకున్న, ఆశీర్వాదాలను పొందుకున్న అబ్రహామునే దీవించిన వ్యక్తిగా ఇక్కడ మెల్కీసెదెకును మనము
చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే 3వ వచనంలోనే అతని పేరుకు మొదట నీతికి రాజనీయు, తర్వాత సమాధానపు రాజనీయు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. షాలేము రాజు, షాలేము అంటే శాంతి, సమాధానం అని అర్థాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. అలాంటి దేశానికి, అలాంటి ప్రాంతానికి ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు షాలేము రాజు అనే పేరు కలిగింది. అంటే ఆ షాలేము అర్థంలో మెల్కీసెదెకు నీతి సమాధానపు రాజు అనే పేరు కూడా ఆయన కలిగినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగనే ఆయన చూసినట్లయితే అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన వాళ్ళ. దేవుని కుమారుని పోలి ఉన్నాడు, దేవుని కుమారుడై ఉన్నాడని చెప్పలేదు కానీ ప్రియమైన వాళ్ళ, దేవుని కుమారుడు పోలి ఉన్నాడని చెప్పి ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తుంది. ఎలాంటి వాడైనా జీవనమునకు అంతము లేని వాడై ఉన్నాడు, అలాగే జీవిత కాలమునకు కూడా ఆది అంతము లేనివాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన పుట్టుక గురించి మన పరిశుద్ధ లేఖనాలు తెలియజేయలేదు, అలాగే ఆయన మరణాన్ని గురించి కూడా తెలియజేయలేదు. కానీ ఒక్క విషయాన్ని మాత్రము స్పష్టంగా మనకు తెలియజేస్తుంది, ఆయన దేవుని యాజకుడు, దేవునికి యాజకుడు అని ఇక్కడ స్పష్టంగా మనకు తెలియజేయబడింది ప్రియమైన. అలాగే మనం గమనించినట్లయితే 4వ వచనాన్ని చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఇతరెంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకుంటూ ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు. దేవుడు మనకు ఎవరిని యాజకులుగా ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఎవరిని యాజకులుగా ఇచ్చారు అని అంటే అహరోనును ఇచ్చారు. అయితే ప్రియమైన వారరా, ఇక్కడ ఈ మెల్కీసెదెకు లేవి వంశస్థుడు కాదు. లేవి వంశస్థుడు సంబంధించిన వారు యాజకులుగా ఉండడానికి అర్హులేనా అది చూసినట్లయితే ఇక్కడ మనము 7వ అధ్యాయంలోనే చూడండి ప్రియమైన వాళ్ళ 12వ క్షమించవే ఒక్క నిమిషం అమ్మా, 12వ వచనం చదవండి. ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడో బలిపీఠమునంత పరిచర్య చేయలేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ గమనించినట్లయితే మెల్కీసెదెకు కూడా బలిపీఠము దగ్గర ఎప్పుడు కూడా పరిచర్య చేసినట్లుగా మనకు కనపడట్లేదు ప్రియమైన వాళ్ళ. ఇలాగనే మనం గమనించినట్లయితే 11వ వచనంలో ఒక శ్రేష్టమైన మాటను మనము గమనిద్దాం ప్రియమైన వాళ్ళ. చదవండి ప్రియమైన. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళగా మనకు యాజకుడు మెల్కీసెదెకు క్రమములో రావాల్సిన అవసరము ఏమి? చూడండి ప్రియమైన వాళ్ళరా, మనము మన పాపముల నిమిత్తము ఒక బలి పశువును తీసుకెళ్ళి యాజకునికి సమర్పిస్తే ఆ బలి పశువును వధించి ఆయన రక్తాన్ని తీసుకెళ్ళి పరిశుద్ధ స్థలములో ప్రోక్షించేవాడుగా మనకు కనబడుతుంది ప్రియమైన వారు.
అలాంటి యాజకుడు మెల్కీసెదెకుగా కనపడటం లేదు. అహరోనుకు మెల్కీసెదెకు ఇక్కడ గమనించినట్లయితే ఆ తేడా మనకు స్పష్టంగా కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. అయితే ఇంకా గమనించినట్లయితే ఈ మెల్కీసెదెకు ప్రియమైన వాళ్ళారా తల్లి లేనివాడుగా ఉన్నాడు. అలాగనే లేవీయులు అబ్రహాము గర్భంలో ఉండగానే ఈయన వచ్చి తన యాజకత్వాన్ని తెలియజేసిన వాడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే లేవీయులు రాకముందే ఆయన యాజకుడుగా ఉన్నాడన్నది మనం ఇక్కడ గమనించవలసిన విషయం. అయితే 11వ వచనంలో చూసినట్లయితే అహరోను ఉన్నారు, మెల్కీసెదెకు ఉన్నారు. అలాంటి వారు ఉండగా ఇంకొక యాజకుడు మనకు రావలసిన అవసరం ఏమున్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఎందుకు రావాలన్నది గమనించినట్లయితే మనకు మన పాపాల నిమిత్తము ఎంత గొప్పగా బలులు ఇచ్చినను, ఏవైతే సంవత్సరానికి ప్రతిసారి ప్రధాన యాజకుడు పవిత్ర స్థలంలోకి ప్రవేశించి అక్కడ బలులు అర్పించి మన కొరకు ఆయన కొరకు కూడా తాను బలులు అర్పించుకొని పాప ప్రక్షాళన చేసుకుని వచ్చినను తిరిగి పదే మనము బలియాగాలు సమర్పించుకునే వారుగా ఉంటున్నాము యాజకుని ద్వారా. అయితే అలాంటి బలియాగాలన్నింటినీ కూడా ప్రియమైన వాళ్ళారా ఒక్క మారుగా చేయడానికి ఒక యాజకుడు మనకు అవసరమైన వాడుగా ఉన్నాడు. ఆ యాజకుడు ఎవరు అంటే ప్రియమైన వాళ్ళారా ప్రభు అయిన క్రీస్తే. నిజంగా చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా పరిశుద్ధ స్థలములైతే ఆయన వెళ్ళి రక్తాన్ని పోషించే యాజకుడిగా ఆయన ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు? రక్తాన్ని చిందించాడు ప్రియమైన వాళ్ళు. రక్తాన్ని చిందించడమే కాకుండా తనే బలి పశువుగా మారి బలిని అర్పించుకున్నవాడుగా, అర్పణ సమర్పించుకున్నవాడుగా మనకు కనబడుతున్నారు ప్రియమైన వాళ్ళ. ఒక్కసారి మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము చదవండి. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడను ఈ ఘనతకు తనకు తానే వహించుకున్నాడు. కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా ఎవరైతే మనం గమనించినట్లయితే యాజకుడిగా అహరోను క్రమంలో పిలిచిన వాడిగా ఉండగా మెల్కీసెదెకు క్రమములో యాజకుడిగా వచ్చినట్లుగా ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అలా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం కూడా ఒక మాట చూద్దాం. ప్రియమైన వాళ్ళు మేకల యొక్కయు తోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుకూర బూడిద చటుటయు శరీరశుద్ధ కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యులకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలని విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చూడండి ప్రియమైన వాళ్ళ ఎంత శ్రేష్టమైన మాటలు, ఎంత శ్రేష్టమైన యాజకుడు మనకు ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. యాజకత్వంలో ఇంతటి శ్రేష్టతను మనం చూస్తున్నామా? ఒకవేళ మెల్కీసెదెకు ఏమైనా తను తానుగా సమర్పించుకున్నాడా? లేదు ప్రియమైన వాళ్ళ. అలాగనే అహరోను చూసినట్లయితే ఆయన కూడా తను తాను అర్పించుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడా? లేదు ప్రియమైన వాళ్ళ. ఏదైనా మేకల యొక్క కానీ కోడల యొక్క రక్తము ఎప్పుడు కూడా పాప ప్రక్షాళన జరిగించేదిగా కాదు. ఎప్పుడైతే దేవునికి తను తానుగా అర్పించుకున్న ప్రధాన యాజకుడు క్రీస్తే, ఆ క్రీస్తు ద్వారానే నీకు నాకు పాప క్షమాపణ కలుగుతుందని దేవుని విషయాల్లో మనము చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఎలా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా యాజక జన్మము జరిగించే యాజకుడుగా మనకు దేవాది దేవుడు కనబడుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన రక్తము చిందించడం ఒక విషయం అయితే అది కోడల యొక్కయు మేకల యుక్తము కాక స్వరక్తముగా ఉన్నదని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ.
పశువుల యొక్క రక్తము ఎప్పుడు కూడా మనిషి యొక్క పాపాలను తీసివేసేదిగా కనబడదు. అందుకొరకే ఆయన తన్ను తానుగా సమర్పించుకొని, దేవునికి తన్ను తానుగా సమర్పించుకొని బలియాగంగా ఆయన వారి రక్తాన్ని చిందించాడు. నీ కొరకు నా కొరకు అన్నది మనము గమనించాలి ప్రియమైన వాళ్ళు. అలాగనే అలాంటి శాశ్వత పరిష్కారము మనకు దేవాది దేవుడు ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడంటే ఎప్పుడు కూడా యాజకుడు ప్రతి సంవత్సరము తన కొరకు తనకు వచ్చిన ప్రజల కొరకు ఆయన బలిలో అర్పించేవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ అర్పించిన క్రీస్తు యొక్క బలి, ఆయన స్వబలి ఎప్పుడు కూడా మారనది, శాశ్వతమైనదిగా మనము ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగనే చూసినట్లయితే యాజకుడు తన కొరకు కూడా ఆయన సమర్పించుకునేవాడుగా ఉండాలి, బలులను సమర్పించేవాడుగా ఉండాలి. ఆయన కొరకు ఎందుకు బలులను సమర్పించాలంటే ఆయన కూడా పాపము చేసి ఉండవచ్చున్నది మనం ఇక్కడ చూడవచ్చు ప్రియమైన వాళ్ళ. అయితే ఇక్కడ ఏ పాపము ఎరుగని ఒక వ్యక్తి నీ కొరకు నా కొరకు రక్తం చిందించి ఒక బలియాగముగా ఆయన మారినట్లుగా తన స్వబలిని ఆయన అర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైతే పాపం చేసే వ్యక్తిగా ఉంటారో ఆయన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాలంటే గంటను కట్టుకొని వెళ్ళాలి, తాడు కట్టుకొని వెళ్ళాలి. కానీ ఈయన స్వరక్తంతో ప్రియమైన వాళ్ళ తను తాను సమర్పించుకున్నట్టుకు ధారాళంగా ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినట్లుగా మనము 9:12 చూస్తున్నాం ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఆయన ఏకైక శాశ్వతమైన బలియాగాన్ని మన కొరకు ఆయన ఇచ్చినట్లుగా చూస్తాం. అయితే ఈ శ్రేష్టత ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ రక్తం అయితే తప్ప నీ పాపము నా పాపమును తీసివేయదు. అయితే ఈ లోకంలో పరిశుద్ధ రక్తము ఏమిటి, ఎక్కడ ఉంది, ఎలా ఉంది చెప్పండి ప్రియమైన వాళ్ళ. ఆ పరిశుద్ధ రక్తము కలిగిన వ్యక్తి యొక్క శరీరం ఎక్కడుంది, ఎవరు ఆయన ఎవరు అన్నది మనం చూసినట్లయితే ప్రభువైన క్రీస్తే అన్నది మనం తెలుసుకోబడుతుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఎవరైతే పవిత్రులుగా ఉంటారో ఆ పరిశుద్ధ రక్తాన్ని మనం సమర్పించుకున్నట్లయితే ఆ యాజకుని ద్వారా ఆ రక్తము ద్వారా ప్రోత్సహింపబడినట్లయితే మన పాప క్షమాపణ జరుగుతుంది. అయితే ఇక్కడ క్రీస్తు యొక్క రక్తము ఎలాంటిది అంటే అతి పవిత్రమైంది ప్రియమైన వాళ్ళ. అందుకొరకే నిన్ను నన్ను ఆయన వెలపెట్టి కొన్నాడు. విలువలేని ఎంతో విలువైన ఎంతో గొప్ప విలువ కలిగిన ఆయన రక్తము పెట్టి నిన్ను నన్ను కొన్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకొరకే ఆయన రక్తము చిందించడం ద్వారా నీ పాప క్షమాపణ నా పాప క్షమాపణ జరుగుతుందని మనము గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఆయన నీ కొరకు నా కొరకు నిరంతరము విజ్ఞాపన చేసే యాజకుడుగా మనకు కనబడుతున్నాడు. అయితే సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఎప్పుడో అవకాశాన్ని బట్టి ఆయన క్రమాన్ని బట్టి అహరోను పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఆయన ఏదైనా బలులు అర్పించి నీ పాప క్షమాపణను దేవునికి అర్పించిన వాడేమో ఉన్నాడేమో. కానీ ప్రియమైన వాళ్ళ ఇక్కడ నిరంతరము నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే ఒక యాజకుడు మనం ఉన్నారని దేవాదేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. ఒక్క మారు చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలననే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేను కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునందుకు చేరుదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క కుడి పార్శ్వమున మనం చేరడానికి ఆయన కృపాసనము సింహాసనము దగ్గరికి మనము ధైర్యంగా చేరడానికి ఆయన రక్తము చిందింపబడి నీ పాపాల నిమిత్తమైన ఎప్పుడు కూడా విజ్ఞాపన చేసే గొప్ప వ్యక్తిగా మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడని ఆయన మనందరికీ కూడా సరిపోయిన ప్రధాన యాజకుడని ఈ లేఖన భాగాలు మనకు
తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. అలాగే మనం గమనించినట్లయితే ఆయన నీకు నాకు గొప్ప మధ్యవర్తిగా ఉన్నాడు. మన ఇద్దరిని కలుపుకొని దేవునితో మధ్యవర్తిత్వం చేసే గొప్ప మధ్యవర్తిగా ఉన్నాడు. అహరోను మధ్యవర్తిత్వం కనబడుతుంది, కానీ ప్రియమైన వాళ్ళ ఆయన మానవ బలహీనతలతో ఆయన ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించిన గొప్ప శ్రేష్టమైన ప్రధాన యాజకుడు క్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఈ విషయాన్ని మనము తేటగా తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునే నరుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వాళ్ళ నరరూపధారి అయిన దేవాది దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి ఆయన నిన్ను నన్ను కొన్నాడు. నిన్ను నన్ను పాప ప్రక్షాళన జరిగించుకొని ప్రియమైన వాళ్ళ తన కొరకు ఆయన మనల్ని కూడా ఏర్పరచుకున్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ నీకు నాకు మధ్యవర్తిత్వం జరపడానికి ఆయన ఒక మధ్యవర్తిగా దేవునితో మధ్యవర్తిగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఆయన సమాధానము దేవునికి నీకు నాకు సమాధానాన్ని కనబరిచేదిగా ఉంది. అయితే సమాధానం ఎందుకు కలుగుతుంది? ఇద్దరి మధ్య ఇద్దరు గొడవ పడినప్పుడే కదా, ఇద్దరు విరోధంగా మారినప్పుడే కదా, ఇద్దరు ఒకరినొకరు వివేచించినప్పుడే కదా సమాధానం కావాల్సి ఉన్నది. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఎక్కడ మనకు విరోధం కలిగింది అది ఒకటి గమనించినట్లయితే ఒక్కసారి ఆదికాండంలోనే మనకు ఆ విషయము జరిగింది. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే పాపం చేసి తినకూడని పండు మనం తిని మనం ఎప్పుడైతే పాపం చేశామో అప్పుడు దేవుని నుండి దూరంగా జరిగిపోయిన వారంగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ అప్పుడు తిరిగి ఆయన నా దగ్గరికి మీరు రావాలి అంటే పాపమును లేనివారుగా ఉన్నట్లయితేనే, పవిత్రులుగా ఉన్నవారైతేనే నా దగ్గరికి రాగలరన్న అంశాన్ని బట్టి ఆయనే తన స్వరక్తాన్ని ఇచ్చి నిన్ను పాప ప్రక్షాళన చేసి తన వరకు తప్పించుకున్నవాడుగా ఉన్నాడు. అయితే ఆ రక్తాన్ని చిందించడం ద్వారా నీ పాపము నా పాపం అన్నీ పోయాయి. ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే మనం పవిత్రులుగా మారామో దేవుని సన్నిధానములో ధైర్యంగా నిలుచుకున్నట్టు మనకు ఆయన రక్తం సహాయము చేస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే నీకు నాకు ఈ యొక్క రక్తమే సమాధానమై ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. అలాగే గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ దేవునితో నీకు నాకు సాన్నిహిత్యాన్ని ఇచ్చేది కూడా ఆ పరమ తండ్రి అయిన యేసుక్రీస్తే, ప్రధాన యాజకుడైన ఆ యేసుక్రీస్తే. ఒకసారి చూద్దాం ప్రియమైన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-22 వచనాలను చూద్దాం. ప్రియమైన వారు సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము కలది ఆయన శరీరము ఆయన త్వర ద్వారా ఏర్పరచబడినది ఆయన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములకు ప్రవేశించుటకు మనము ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనకు మనస్సాక్షి కలుగుతూ తోడుకున్నట్టు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరంలో గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంలో మనము దేవుని సన్నిధానము చేరుతాము. ఇక్కడ మనం దేవుని సన్నిధానం చేరాలంటే ప్రియమైన వాళ్ళ మనకు ఒక ప్రధాన యాజకుడు ఉండాలి. ఆ ప్రధాన యాజకుడు మనం దేవుని సన్నిధానానికి చేర్చేవారుగా ఉన్నారు. అయితే అహరోనును గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన మాత్రమే అతి పరిశుద్ధ స్థానంలోనికి ప్రవేశించే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అయితే మెల్కీసెదెకు ఆ విషయాన్ని మనకు ఎక్కడా ప్రస్తావన తెలియదు. కానీ ప్రియమైన వాళ్ళ ఇక్కడ ప్రభువైన క్రీస్తు యొక్క రక్తం ద్వారా నిన్ను నన్ను కూడా పాప క్షమాపణ చేసుకుని ఆయన సన్నిధానానికి ధైర్యంగా కొనిపోబడుటకు ప్రభువైన క్రీస్తు తన రక్తాన్ని ఈ లోకానికి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ చూడండి, ఇంతటి శ్రేష్టమైన ప్రధాన యాజకుడు నీకు నాకు ఉన్నాడు. ఇంకా ప్రియమైన వాళ్ళ ఎంతో గొప్ప విషయం
మనం గమనించినట్లయితే ఆయన నిన్ను నన్ను కూడా యాజకులనుగా చేశాడు, రాజులనుగా మనందరినీ కూడా నియమించినట్లుగా చూస్తాం. 1వ పేతురు ప్రియమైన వాళ్ళ 2వ అధ్యాయము 9వ వచనము చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులనైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఇదే యాజక వృత్తిలో అహరోనులాగా మనందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? యాజకులుగా, రాజులుగా మనకి ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన వాళ్ళని ఒక్కసారి చూసినట్లయితే మరొకసారి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి, ఒక్క నిమిషమమ్మ, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన చీకటిలో నుండి ఉన్నతమైన లేక అద్భుతమైన వెలుగులోనికి నిన్ను పిలిచినవారు ఎవరు? యేసు ప్రభు పిలిచినారు. అయితే ఆ పిలుపును అందుకున్న నీవు చేయవలసిన పని ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళు చూడండి, వాని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. మనమందరము కూడా క్రైస్తవం అని చెప్పబడుతున్న ఆయన గుణాతిశయాలను మనము ప్రచురము చేయాలి. నిజంగా ఆయన గుణాతిశయాలను మనలో ఎంతమందిని తెలుసుకుని ఉన్నాము, తెలుసుకుంటున్నాము? ఒక్క మాట చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క గుణాతిశయము ఒక్కటి ఏదైనా మీకు తెలిసి ఉంటే చెప్పమని మనవి చేస్తున్నాను. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు, అదొక్కటేనా? ఆయన పరిశుద్ధుడు. మరి ఆయన గుణాతిశయాల ఎన్నిట్లో మరి మనం ప్రచురము చేయాలి అని అంటే ఎలాగా ప్రచురము చేయగలం? ప్రేమ కనపరుస్తున్నామా? పవిత్రత కలిగి జీవిస్తున్నామా? లేదా మనలో ఉన్న పాపాలను పోగొట్టుకోవడానికి ఆయన యొక్క గొప్ప శ్రేష్టతను మనం ఇతరులతో పంచుకుంటున్నామా? మనము ఎలా కనబరచగలము? ఆయన్ను ఎలా కనబరుస్తున్నాము? ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి అంటే మనము యాజకులుగా మారాలి అని అంటే ఎలా? యాజక వృత్తి చెప్పాం కదా, ప్రజలందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? అతి పవిత్ర స్థలంలోకి వెళ్ళి ఆయన దేవునికి విన్నవించుకునేవాడుగా ఉన్నాడు. ఆయన గుణాతిశయములలో ఇలాంటి విషయాన్ని మరి మీరు ఆయన సువార్త విషయంలో ఎంతమంది ప్రచురము చేస్తున్నాము? వచ్చామా? ఆదివారము మందిరంలో కూర్చున్నామా? దేవుని వాక్యం విన్నామా? విన్న వరకు మనం గ్రహించుకున్నా కానీ, లేదా ఏదో కొన్ని మాటలు రాచుకుని వాటిని మళ్ళీ తిరిగి చదువుతామో లేదో తెలియదు కానీ ప్రియమైన వాళ్ళరా, ఏదో మన్నం చేసుకుంటూ తిరిగి వెళ్ళి మనం వండుకున్నది ఏదో తిని తర్వాత పడుకుంటున్నాము. అంతేనా? ఇంకేమైనా మార్పులు ఉన్నాయా ఈ చెప్పిన విషయాల్లో? ఇవన్నీ కాకుండా ఎప్పుడైతే మనము ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసేవారుగా ఉంటామో అప్పుడు మనము కూడా ఎవరమవుతాము? యాజకులము. గొప్ప క్రీస్తు వంశాన్ని కలిగిన వారముగా, గొప్ప యాజక వంశాలుగా, రాజులుగా కూడా మనం ఉంటాము. ఎప్పుడైతే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తామో ఆయన రాజ్యం చేసే సమయంలో మనము కూడా మనకు కొంత భాగాన్ని ఒక రాజ్యంగా ఆయన ఇస్తారని లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. అయితే మనలో ఉన్నవారి మందరం కూడా ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసేవారముగా ఉన్నామా? లేక మన యొక్క గుణాలను మనమే చూసుకుంటూ, లేదా ఇతరులు ఎవరైనా సరే మన గుణాలను చెప్పేంత వరకు కూడా తెలియని స్థితిలో మనం ఉన్నామో ఒక్కసారి మనము ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను ప్రేమైన వాళ్ళని. ఒకసారి గమనించినట్లయితే ప్రభు యొక్క, క్రీస్తు యొక్క శ్రేష్టత, ఆయన ఎంత గొప్ప ప్రధాన యాజకుడు మరొకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనము మరొకసారి చూద్దాం ప్రియమైన వాళ్ళు. ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడను.
ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సాక్ష్యము ఎవరు ఎక్కడ ఎప్పుడు చెప్పారు? ఎవరైనా మీరు చెప్పగలరా? యేసు ప్రభువే నిరంతరము మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున ప్రధాన యాజకుడు ఆయనే అని సాక్ష్యము చెప్పబడింది. ఆ సాక్ష్యము ఎవరు ఎప్పుడు ఎక్కడ చెప్పబడింది? ఒక్కసారి కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ వచనం చూడండి. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువు. ఇది ఎవరితో చెప్పారు? దావీదు ఎవరితో చెప్పాడు? తన ప్రభు అయిన ప్రభుతో చెప్పాడు. ప్రియమైన వారగా, ఈ సాక్ష్యమే మనం మళ్ళీ ఇక్కడ మననము చేసుకుంటున్నాం. మెల్కీసెదెకు క్రమము అంటే ఆయన ఇంకా ఈ మెల్కీసెదెకు క్రమమని కానీ అహరోను యొక్క యాజకత్వం గురించి కానీ చెప్పబడితే ఇంకా చాలా సమయం అవుతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, అది ఇంకొకసారి మనము ధ్యానం చేసుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే ఇదే 7వ అధ్యాయము 15వ వచనంలోని మాటలు మరొకసారి చూసినట్లయితే ఆయన మెల్కీసెదెకు క్రమంలో యాజకుడై ఉన్నాడు. ఇది సాక్ష్యము మనకు దావీదు మహారాజు ఆయన ప్రభు అయిన దేవుడితోనే విన్నవించినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళ అలాగే మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయంలోని 24వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. దేవుని స్తోత్రం కలుగుతాక. మార్పు అంటే ప్రియమైన వారరా, ఒక వ్యక్తి యాజకుడుగా ఉన్నాడు, అతనికి కాల వ్యవధి కొంతవరకు నిర్ణయం చేయబడి ఉంటుంది, లేదా అతని మరణం వరకు కూడా కాల వ్యవధిలో ఆయన ఉంటాడు, ఆ యాజకత్వంలో ఆయన ఉంటాడు. ఆయన మరణించాడు అని అంటే తరువాత ఆయన కుమారులు యాజకత్వానికి వస్తారు. ప్రియమైన వాళ్ళ, అలాంటి యాజకత్వము ఎవరిలో ఉందంటే అహరోనులో మనము చూస్తాం. అహరోను తర్వాత ఎవరు ప్రధాన యాజకుడయ్యారు? ఎలియాజరుగా ప్రధాన యాజకుడయ్యాడు. వాళ్ళందరూ తర్వాత కూడా ఫినెహాసు ఒక గొప్ప వరాన్ని దేవుని దగ్గర పొందుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, అది ఏమిటంటే యాజకత్వము లేవి వంశములో, అదే అహరోను తర్వాత ఆ వంశంలో ఎవ్వరు కూడా యాజకత్వము జరపని వారుగా ఉండరు అన్న వాగ్దానాన్ని ఆయన పొందుకున్నాడు. ప్రియమైన వాళ్ళ, అలాగనే గమనించినట్లయితే ఇక్కడ మనము ఈ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ 24వ వచనంలో మరొకసారి చదువుకుందాం. నిరంతరము ఉన్నవాడును మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే మార్పు అంటే మనిషి చనిపోతే రెండోవారు వస్తూ ఉన్నారు యాజకత్వానికి. ఇక్కడ ఈయన ఉన్న యాజకత్వంలో మార్పు అనేదే జరగనిది. ప్రియమైన వాళ్ళరా, కారణం ఏమిటంటే ఆయన నిరంతరము నిలిచి ఉన్నవాడు, నిరంతరము జీవించేవాడుగా ఆయనకు పేరు ఉన్నది. ఆయన నిరంతరము జీవించే ఉన్నాడు కనుక ఆయన నిరంతరము మనం ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అలాగే 25వ వచనం చూసినట్లయితే ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారిని పక్షమున విజ్ఞాపనలు చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారరా, దేవుని దగ్గరకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించి ఉన్నాడు. ప్రియమైన వారరా, నిరంతరము జీవించిన వ్యక్తి ఆయనే. ఆయన కొరకు మనం ఏం చేయాలి? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చిన మనకు ఆయన ఏం చేస్తాడు? నిరంతరము ఆయన విజ్ఞాపన దేవునికి చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళగా, అందుకొరకే ఆయన అంటాడు కదా, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నానని చెప్తున్నాడు. ఆయన తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రాడు అన్న విషయాన్ని కూడా మనకు ఆ దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, అలాగనే గమనించినట్లయితే వారందరినీ కూడా సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎవరిని? దేవుని యొద్దకు వచ్చి వారిని అందరినీ కూడా సంపూర్ణంగా రక్షించడానికి
శక్తివంతుడై ఉన్నాడు. సర్వశక్తుడైన ఆ దేవాదేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను సంపూర్ణంగా చేసి దేవుని యొద్దకు చేర్చడానికి శక్తివంతుడై ఉన్నాడన్నది ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన వారాలు 26వ వచనాన్ని చూడండి. ప్రియమైన వారాలు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కులు హెచ్చైన వాడినైనటువంటి ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. దేవునితో హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, గమనించినట్లయితే ఒక్కొక్క వచ్చిన చూసినట్లయితే పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అయితే ఇక్కడ ఆయన గుణాతిశయాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. వీటన్నింటిలో మనం ఏ దానికి కోపం చెందినవాళ్ళము, ఏ విషయంలో మనం ఆయన ప్రచారం చేస్తున్నాం. ఒక విషయాన్ని గమనిద్దాం ప్రియమైన వాళ్ళరా, మనము పవిత్రులుగా ఉంటున్నామా, నిర్దోషి జీవితము గడుపుతున్నామా, నిష్కల్మషుడుగా ఉంటున్నామా, పాపులలో చేరక ప్రత్యేకంగా మనము ఉంటున్నామా లేదా అన్నది మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన వారు, ఎప్పుడైనా మనం గమనించినట్లయితే ఎవరితో కూడా చేరకుండా ప్రత్యేకంగా ఉంటున్నాము అంటే ప్రియమైన వాళ్ళ, నీళ్ళలో ఉన్న ఓడ నీళ్లు తడుపుతాయి, నీళ్ళలోనే ప్రయాణం చేస్తాయి, కానీ నీరు అందులోకి వస్తే ఏమవుతుంది? ఓడ మునిగిపోతుంది. మనము ఈ లోకంలో ఉంటున్నామే కానీ ప్రత్యేకంగా ఉండాలని దేవుడి ఒక వాక్యము చెబుతోంది. ఎప్పుడైతే నీరు మనలో చేరుతాదో, ఈ లోకంలోకి మనం చేరుతామో, అప్పుడు మనం ఏమైపోతాము? నాశనమైపోవడానికి అవకాశం ఉంది. ప్రియమైన వాళ్ళ, అందుకొరకే నిన్ను నన్ను కూడా ఆయన ప్రత్యేకంగా చేసుకోమంటున్నాడు, ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయాలైన పవిత్రత, నిష్కల్మషము, అలాగనే యాజకత్వాన్ని కూడా చూసినట్లయితే ఆయన కూడా యాజకులలో శ్రేష్ఠుడుగా ఉన్నాడు. నీకు నాకు సరిపోయిన యాజకుడుగా ఉన్నాడన్నది లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. ప్రేమైన వాళ్ళ, అలాగనే చూసినట్లయితే 27 వచనాలు చూసినట్లయితే ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రములకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఆయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అహరోను విషయంలో మనం అన్నీ చూసాం. మానవ బలహీనతలు కలిగిన అహరోను ఒక యాజకుడుగా ఉన్నాడు. అతి పవిత్ర స్థలంలోకి ప్రవేశించదగిన అర్హతలు పొందుకొని ఉన్నాడు. కానీ అలాంటి అవసరం లేని వ్యక్తిగా ప్రధాన యాజకుడిగా మనకు ప్రభు అయిన క్రీస్తు మనకు ఉన్నాడన్నది ఈ వచనము తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ, నిజంగా మనము ఎంత గొప్ప ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నాము. ఆ ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు మన పాపాల నిమిత్తమై ఆయన దేవుడి సన్నిధానానికి నిన్ను నన్ను చేర్చాలని నిరంతరము యాజకుడిగా ఆయన ఉన్నాడని మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ, అలాగే మనం గమనించినట్లయితే చివరి మాటను చూసి ముగించుకుందాం. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. దేవుని స్తోత్రం కలుగుగా. ప్రియమైన వాళ్ళగా, ఆయన బలియాగము ఒక్కసారి జరిగించడం ద్వారా మనకు అందరికీ కూడా పాప క్షమాపణ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనము పాప క్షమాపణలో ఉన్నామో ఆయన నిన్ను నన్ను దేవుని సన్నిధానానికి చేసే మధ్యవర్తిగా ఉన్నారన్నది గమనించుకోవాలి. అలాగనే నీ కొరకు నా కొరకు పవిత్ర స్థలంలో రక్త ప్రోక్షణ జరిగించే వ్యక్తిగా ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నట్లుగా మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన గుణాతిశయములలో ఇదొకటి తన్ను తానుగా బలి అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. అయితే మనల్ని యాజకుడుగా చేసిన ఆ దేవాదేవునికి నీవు నేను ఏమైనా మనము కూడా మనము సమర్పించుకొని ఇంకొక వ్యక్తి పాప ప్రక్షాళన కొరకు మనం ముందుకు సాగుతున్నామా? ఇంకొకటి ఎవరైనా ఒక ఆత్మను రక్షించి దేవుడి సన్నిధానానికి రప్పించుటకు ప్రయత్నం చేస్తున్నామా?
ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ గొప్ప ప్రధాన యాజకుడు ప్రభు అయిన క్రీస్తు. మెల్కీసెదెకు క్రమములో ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఈ యాజకుడు ఏమేమి చేస్తున్నాడో మనం అన్నీ చూసాము. ఆయన యాజకుడుగా కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నాము. ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరికి ధైర్యంగా ప్రవేశించగలిగిన శక్తి మనకి ఇస్తున్న దేవుణ్ణి, ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నాం. ఇలాంటి వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. మనము ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అన్నది 1 పేతురు 2:9 చూసినట్లుగా మనం ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసేవారుగా ఉండాలి. ఆయన యాజక వృత్తిని మనం చేసేవారంగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. అయితే ఆయన గుణాతిశయాలను ప్రచురించే విషయంలో మనం చాలామంది చాలా తప్పిదనాలను చేస్తుంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ప్రియమైన వారు, ఒక వ్యక్తి నీ ప్రభువు గురించిన సమాచారం అడిగినప్పుడు చాలామంది కోపపడటము జరుగుతుంది. కోపపడినప్పుడు మనము శాంతముతో సమాధానము చెబుతున్నామా? శాంతంతో సమాధానం చెప్తామా? నాలాంటి వారైతే కొద్దిగా చెప్పలేని అనుకుంటున్నాను. ఎందుకనంటే మన దేవుని ఎక్కువగా ముందుగా తెలియచెప్పాలి, మన దేవుని విషయాలు వారికి ముందుగా పంచాలన్న విషయంలో ఆత్మతలో కోపావేశం తెచ్చుకొని వారికి ఏవేవో మాటలు చెప్పి మనమే తక్కువ చేసుకునేవారుగా ఉంటాం ప్రియమైన వాళ్ళు. అయితే మన దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అని అంటే మనం మొట్టమొదటిగా కనపరచవలసింది ప్రేమ. మనమంతా కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండి మన ప్రేమ ద్వారా మన దేవుని యొక్క కృపా గుణాతిశయాలను మనము ప్రచురం చేసేవారుగా ఉండాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారరా, ఎంతో గొప్ప శ్రేష్ఠత నీకు నాకు ఇచ్చాడు. మనమందరినీ కూడా ఆయన వంశంలో చేర్చుకున్నాడు. అలాగనే గొప్ప యాజకులుగా నిన్ను నన్ను ఉంచుకున్నాడు. రాజులనుగా ఆయన చేశాడు. ప్రియమైన వాళ్ళ రాజులుగా చేశాడు అంటే మనకి ఎక్కడ రాజ్యం ఉంది? ఆలోచన చేశారా ఎప్పుడైనా? రాజ్యము మనకు ఎక్కడ ఉన్నది ఎన్నడైనా మనం ఆలోచన చేసామా? పరలోకంలో ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యానికి నీవు అధిపతిగా రాజుగా ఉంటావు. నీ కింద కొంతమంది వ్యక్తులు పనిచేసేవారుగా ఉంటారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమిన వాళ్ళ ఈ లోకంలో కూడా నీ ఒక రాజుగా ఉండాలి. ఆయన లోకంలోకి వచ్చిన రాజుగా ఉన్నాడు. ఆ రాజు కుమారుడిగా కుమార్తెగా నీవు రాణి రాజుగా ఉండాలి. ప్రియమైన వాళ్ళ నువ్వు రాజుగా ఉండాలని అంటే నీ కింద మనుషులు ఉండాలి కదా, సేవకులు ఉండాలి కదా. మరి వారు ఎవరై ఉండాలన్నది ఎన్నడైనా ఆలోచన చేసావా? నీవు ఆత్మలను సంపాదించుకుని ఆయన దగ్గరికి చేర్చినప్పుడైతే ఆయన రాజ్యానికి అర్హత నీవు ఆత్మల సేకరణ ద్వారా కలిగించిన దానమైతే నీవు ఒక రాజుగా ఉంటావు. ఆ బిడ్డలే నీకు సహచరులుగా ఉంటారన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమిన వాళ్ళ మనలో ఎంతమందిని దేవుని సేవ చేయడానికి, దేవుని బిడ్డల్ని ఆయన రాజ్యంలో చేర్చడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేవారిగా మనలో ఎంతమంది ఉన్నామో ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళ నిజంగా మనకు సరిపోయిన ఆ ప్రధాన యాజకుడిని మనము ఎంతమంది గమనిస్తున్నాం? ఎంతమంది మనలో ఆయనను నిర్లక్ష్యం చేయకుండా ఆయన గుణాతిశయాలను మనం ప్రచురము చేస్తున్నాం? ప్రియమైన వాళ్ళ చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనము పరిశుద్ధపరచబడితేనే అన్ని కార్యాలను మనము చేయగలం. ఎప్పుడైతే మనం పరిశుద్ధపరచబడతామో మనమును చూసి ఇతరులు కూడా సాక్ష్యముగా నిలబడతారు. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా మార్చబడతామో మన పరిశుద్ధతను బట్టి వారు గొప్పగా ఆశీర్వదింపబడాలని ఎదుటివారు గమనిస్తారు. ప్రియమైన వాళ్ళ నిజంగా మనం ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతామో ఆయన సన్నిధానంలో ఆయన సన్నిధి చేరుటకు మనకు గొప్ప ధైర్యాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఆయన బలి అర్పణ ఒక్కసారే జరిగింది, ఇంతమంది ఉన్నాం కదా, ఎలాగున ఆయన బలి ఒక్కటే మనమందరి పవిత్రులుగా చేస్తుంది అనేటువంటి ప్రియమైన వాళ్ళ మన మనస్సాక్షి వలనే ఇవన్నీ సాధ్యమవుతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళ
నీ మనస్సాక్షి, నీ కొరకు మరణించిన యేసు ప్రభు యొక్క గొప్ప శక్తిని నీవు గమనించాలన్నది నీవు తెలుసుకోవాలి ప్రియమైన వారు. అయితే ఆయన యొక్క రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది. ఆ పవిత్ర ద్వారా నీవు ఎక్కడైతే నీ స్థలాన్ని పోగొట్టుకున్నావో, ఎక్కడైతే నీ స్వాస్థ్యాన్ని నువ్వు మంచి బయటికి వచ్చావో అలాంటి స్వాస్థ్యాన్ని నీవు పొందుకుంటావని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి నీవు యాజకుడిగా ఉన్నావా లేదా, యాజకురాలిగా ఉంటావా లేదా అన్నది మీరే ఆత్మపరిశీలన చేసుకోమని మనం చెప్తున్నాను. మనము తాలిన ప్రధాన యాజకుని బట్టి ప్రియమైన వాళ్ళ మనమందరము కూడా యాజకులుగా ఉంటాము, రాజులుగా ఉంటామన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మీకు ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నాను. మీలో ఎంతమంది యాజకులుగా కావాలని కోరుకుంటున్నారు? ఒక్కసారి చేతులు ఎత్తాలని మనం చేస్తున్నాం. అసలు యాజకుడు అంటేనే అర్థం కాకుండా ఉందా? యాజక వృత్తి అంటేనే మనకు తెలియకుండా ఉందా? ఎవరైనా పాపము చేస్తూ ఉంటే వారిని పాపము చేయొద్దని మనం గద్దించి వారిని అగ్నిలో పడకుండా లాగివేయాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. అలాంటి వారిని మనము ఎప్పుడైతే అగ్నిలో పడకుండా లాగుతామో అప్పుడే మనము యాజకులం అవుతామని మనము గమనించాలి ప్రియమైన వారు. మనలో కూడుకున్న అందరము కూడా ఈ చెప్పిన వాక్యాన్ని ఏదో వింటున్నాము, ఏదో ఆయన చెప్పాడు అని అనుకుంటున్నామే, కానీ యాజక వృత్తికి మనము అర్హులం అవునా కాదాలని ఎవరు ఆలోచన చేయట్లేదు ప్రియమైన వారు. ఎవరైతే పాపం చేస్తున్నారో వారి కొరకు నీవు దేవునితో విజ్ఞాపన చేసేవారిగా నువ్వు ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వారు. ఇక్కడ యాజక వృత్తి అంటే దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండడమే. ఇప్పుడు ఆ మధ్యవర్తిత్వాన్ని నీకు దేవాది దేవుడు ఆయన క్రమంలోనే ఆయన వంశంలో నేను చేర్చుకున్న నిన్ను ఆ అధికారాన్ని నీకు ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రియమైన వాళ్ళ మీరు ఎవరు సిద్ధంగా ఉన్నారు? యాజకులు అవుతారా కారా? అవుతారా? నిజంగా అవుతారా? ఏదో కొద్ది మందే ఆ మాట చెప్తున్నట్టున్నారు ప్రియమైన వాళ్ళ. యాజకుడు కావాలంటే మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటి అమ్మా? అందరి కొరకు విజ్ఞాపన చేయాలి. మరి ముందు మీరు పవిత్రత పట్టబడితే కదా పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలిగేది. మీరు యాజకులు కావాలనుకున్న వారు పవిత్రంగా ఉంటేనే అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలడు. అప్పుడే మీ ప్రార్థన అన్నీ కూడా దేవుడు ఆలకిస్తాడు. ముందు మీరు ప్రక్షాళన చేసుకోవాలి, పవిత్రపరచబడాలి. అందుకొరకి దేవుడు చెప్తున్నాడు ఆయన రక్తం ద్వారా మనందరినీ కూడా పవిత్రపరుస్తానని చెప్తున్నాడు. ఆయన రక్తం ద్వారా మనమందరం కూడా పరిశుద్ధపరచబడాలన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి యాజకులైన మీరు మీ యాజకత్వం ద్వారా ఎన్ని ఆత్మలను మీరు రప్పించగలరో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఈ సమయం ఇచ్చిన ఆ దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యము ముగించుకుందాం, ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవ. మేమందరం కూడా నాయన మీ రక్తం ద్వారా నాయన పవిత్రపరచబడిన ఆయన యాజకుడికి సరుకుటకు మీ గుణాతిశయములను ప్రజలు పంచుకున్నటకు నాయన మమ్మల్ని సంసిద్ధులు చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవ. అంతటి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మాకు దయచేసి ఆయన మమ్మల్ని ముందుకు నడిపించుకోమని వేడుకుంటున్నాం. నీ వాక్య పరిచర్య ద్వారా నాయన ఆత్మల సేకరణలో మేము ముందుకు సహాయం చేసి ప్రభుత్వం మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.